హాయ్ అండి, సంపూర్ణ స్వాగతం. వడియాలు నిన్న పెట్టానండి, వేయిస్తున్నాను. మీరు చూడండి ఎలా వచ్చాయో. దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం, వచ్చేసేయండి. బొంబాయి రవ్వ సగ్గుబియ్యం వడియాలు. రవ్వ 3/4 గ్లాస్ తీసుకున్నాను. కొంచెం వాము, కొంచెం ఉప్పు, 1 కప్పు నిండా సగ్గుబియ్యము, పచ్చిమిరపకాయల పేస్టు, కొంచెము కారము. ఇవి మిక్సీలో వేసేసి పౌడర్ తీసుకొని రావాలి. ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో రవ్వని, ఆ గ్లాస్ తోటి 8 గ్లాసులు వాటర్ పోసాను. ఈ వాటరు కాగుతూ ఉంటాయి. రవ్వ వేయించి ఒక బౌల్లో తీసుకున్నాను. ఇది గోరువెచ్చగా వేయిస్తే సరిపోతుందండి. ఎందుకంటే వేయించటము ఉండలు కట్టకుండా ఉంటుంది, దానికోసమని వేయించాను. సగ్గుబియ్యము మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టేశాను. ఇది మరీ పెద్దగా అవసరం లేదు, కొంచెం బరగ్గా వేసుకుంటే వడియాలు చాలా టేస్ట్గా వస్తాయి. నీళ్ళు తెరులుతున్నాయి. వాము, ఉప్పు, కారము, పచ్చిమిర్చి పేస్ట్ 2 వేసేసుకోవాలి. ఈ వాటర్ అంతా ఒక్కసారి కలపాలి. ముందుగా సగ్గుబియ్యం పౌడర్ ఉంది కదా, అది పోసేసుకోవాలి. దాన్ని ఒక్కసారి కలిపేసేయాలి. వేయించుకున్నట్టు బొంబాయి రవ్వ ఉంది కదా, ఆ బొంబాయి రవ్వను కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి. బాగా ఇవి ఉడకాలండి, కొంచెం ఒక 5-10 నిమిషాలు ఉడకాలి. ఈ పలచన ఉంటే సరిపోతుంది. మరీ ఎక్కువ పలచగున్నా కూడా అవి తీసేటప్పుడు రావు, ఇరిగిపోతాయి. అందుకని ఇంత కొలతతోనే వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దండి. అదిగోండి ఉడకబెట్టేశానండి. మా కొడుకులు 2 పెడుతున్నారు. మా కోడలు ఇంకా కొంచెం ఇంట్లో ప్రిపేర్ చేస్తుందండి, అది సరిపోదని చెప్పని. ఇంకా అది నిండాలి కదా చీర, దానికోసమని. ఇలా సగ్గుబియ్యము రవ్వ కలిపినటువంటి వడియాలు పెడుతున్నారు మా పిల్లలిద్దరు.